హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయవాడ ప్రాపర్టీస్. అమరావతికి దగ్గరలో ఎవరైతే ఇన్వెస్ట్ చేసి హయ్యర్ రిటర్న్స్ పొందాలనుకుంటున్నారో అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటూ అయితే మనం ఇల్లు కట్టుకోవడానికి లేదా ఇన్వెస్ట్ చేసి హయ్యర్ రిటర్న్స్ ఫ్యూచర్ లో మనం పొందాలి అనుకునే వాళ్ళకి ఒక అద్భుతమైన ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ గురించి ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారండి. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి. సో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ గురించి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు స్క్రీన్ మీద చూస్తే ఇదంతా కూడాను ఆ కోర్ క్యాపిటల్ ఏరియా అంటే సీడ్ యాక్సెస్ రోడ్స్ ఇవన్నీ కూడాను వర్టికల్ వర్టికల్ లైన్స్ అన్ని కూడాను ఈ స్ట్రైట్ రోడ్స్ అన్ని కూడాను మీకు ఎన్ సిరీస్ రోడ్లు అండ్ హారిజాంటల్ గా ఉన్నవి ఈ సిరీస్ రోడ్స్. సో ఇదంతా కూడాను కోర్ క్యాపిటల్ ఏరియా అన్నమాట. సో ఇందులో ఈ యొక్క రోడ్స్ అనేవి ఎస్టాబ్లిష్మెంట్స్ కి ఆల్రెడీ రోడ్స్ అనేవి వర్క్స్ అనేవి అలాట్ చేయడం జరిగింది. సో ప్రోగ్రెసివ్ గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ ఇదంతా కూడాను కోర్ క్యాపిటల్ ఏరియా రాయపూడి, ఇదంతా కూడాను కోర్ గవర్నమెంట్ కాంప్లెక్స్లు, అలాగే ఇన్స్టిట్యూషన్స్, హెచ్ఓడి టవర్స్ కానీ, ఐకానిక్ టవర్స్ కానీ, ఏపీ ఎన్ఆర్టీ టవర్స్ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతున్న జోన్ అన్నమాట. ఇక్కడ N13 రోడ్డు మీరు చూస్తే ఇది N13 రోడ్డు. ఇక్కడ N13 రోడ్ దగ్గర నుంచి కొత్తగా మనకి ఐకానిక్ బ్రిడ్జ్ అనేది ఈ మూలపాడు కిలేశ్వరం మధ్యలో ఉన్న హైవేకి NH65 కి కనెక్ట్ చేస్తున్నారు. యాక్చువల్ గా మనకి ఇది వెస్ట్ బైపాస్, ఈ పింక్ కలర్ లో మీరు చూస్తున్నారు వెస్ట్ బైపాస్. సో ఆల్రెడీ ఇటువైపు సూరైపాలెం వెంకటపాలెం మీదుగా మనకి వెస్ట్ బైపాస్ అనేది కాజా టోల్ ప్లాజా కంటే ముందల హైలైట్ దగ్గర కనెక్ట్ అయ్యింది. మనకి చిన్నవటిపల్లి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సో ఈ విధంగా మనకి నున్న అంబాపురం మీదుగా ఈ యొక్క వెస్ట్ బైపాస్ అనేది కనెక్ట్ అయ్యింది. సో ఇబ్రహీంపట్నం దగ్గర రావాల్సిన ఈ బ్రిడ్జ్ అయితే ఇప్పుడు మూలపాడు దగ్గర అనేది ఐకానిక్ గా అనేది డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో ప్రెసెంట్ అనేవి దాని సాయిల్ టెస్ట్ అయితే జరిగాయి ఆల్రెడీ. సో ఈ హైవేకి ఇది కనెక్ట్ చేయడం అండ్ ఈ వెస్ట్ బైపాస్ ఆల్రెడీ వచ్చుండటం అండ్ ఇన్నర్ రింగ్ రోడ్ లో భాగంగా దాములూరు వైకుంఠపురం దగ్గర ఒక బ్రిడ్జ్ కమ్ ఒక డ్యామ్ కమ్ రోడ్వే అనేది ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది. సో అవుటర్ రింగ్ రోడ్ లో భాగంగా మొన్నలూరు మోగులూరు దగ్గర ఒక బ్రిడ్జ్ అనేది వస్తుంది. అండ్ ఈ ట్రాక్ చూస్తే మనకి ఇది నంబూరు నుంచి ఎర్రుపాలెం దాకా ఒక రైల్వే లైన్ అనేది ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది కదా. అందులో భాగంగానే ఈ పరిటాల దగ్గర మనకు ఒక పెద్ద రైల్వే స్టేషన్ అనేది ఒకటి వస్తుంది. అండ్ ఇక్కడ లాజిస్టిక్ హబ్ డెవలప్ చేస్తున్నారు. ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ ఇటు అవుటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉంది. అండ్ మోస్ట్లీ మచిలీపట్నం దగ్గర మనకి పోర్ట్ కనెక్ట్ చేసుకోవడానికి మనకి ఒడిశా కానీ హైదరాబాద్ కానీ ఇటువైపు ఉన్న అన్ని ప్లేసెస్ కి కూడాను ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేసుకోగలిగే అద్భుతమైన అవకాశం మన మచిలీపట్నం పోర్ట్ ద్వారా వస్తుంది. కాబట్టి ఆల్రెడీ 40% అనేది ప్రాజెక్ట్ అనేది పూర్తిగా కంప్లీట్ అయింది. 40% పోర్ట్ వర్క్స్ అనేవి. సో ఇప్పుడు ఇప్పుడు అది కంప్లీట్ అయిపోతే మనకి ఇది డైరెక్ట్ కనెక్టివిటీ అవుతుంది అనమాట. మనకి ఈ NH65 కూడా ఈ వెస్ట్ బైపాస్ దాకా 6 లైన్ చేస్తున్నారు. అంటే ఇటువైపు 6 లైన్ చేస్తున్నారు ఇక్కడ వరకు హైదరాబాద్ నుంచి. అండ్ ఆల్సో మీకు మచిలీపట్నం దగ్గర కూడా మనకి 6 లైన్ అనేది చేస్తున్నారు హైవేని. సో ఈ ఎక్స్పాన్షన్ లో భాగంగా ఇక్కడ మీరు చూస్తే ఇది కిలేశ్పురం, కేతనకొండ. ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అయితే ఇక్కడ ఉంది. ఈ స్టేడియం కంటే ముందల ఒక ప్రాజెక్ట్ అయితే ఉందండి. యాక్చువల్ గా ఈ ప్రాజెక్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాము. సో ఇది ఇబ్రహీంపట్నం ఒక సెంటర్ గా తీసుకుంటే ఇది ఇబ్రహీంపట్నం అనమాట. ఇది ఒక సెంట్రల్ జోన్ గా తీసుకుంటే సో ఇటు రైట్ సైడ్ అనేది విజయవాడ, ఇది NH65 విజయవాడ హైదరాబాద్ హైవే. సో ఇదైతే కృష్ణా రివర్ కి ఇటువైపు ఏమో కోర్ క్యాపిటల్ అమరావతి, ఇటేమో రాయపూడి మినిస్టర్స్ క్వార్టర్స్, అలాగే మనకి అమరావతి ఇదంతా కూడా కోర్ క్యాపిటల్ ఏరియా. అంటే మీకు క్వాంటమ్ వ్యాలీ డెవలప్మెంట్ కానీ ఉద్దన రాయపాలెం దగ్గర ఈ జోన్ లో అనేది క్వాంటమ్ వ్యాలీ డెవలప్మెంట్ జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి ఏపీ సెక్రటేరియట్, ఏపీ ఎన్ఆర్టీ టవర్స్ ఇలా స్ట్రైట్ గా కూడా అన్ని వర్క్స్ అయితే ఇక్కడ ప్రోగ్రెసివ్ గా జరుగుతూ ఉన్నాయి. సో ఇది ఇబ్రహీంపట్నం దగ్గర ఫెర్రీ వేయాల్సిన బ్రిడ్జ్, ఐకానిక్ బ్రిడ్జ్. ఇది ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇక్కడ వేస్తున్నారు. సో ఈ బ్రిడ్జ్ త్రూ కనెక్టివిటీతో కేవలం 5.2 కిలోమీటర్స్ మాత్రమే ఈ యొక్క డిస్టెన్స్ మనకి హైవే చూసుకుంటే. సో ఇప్పుడు ఇది ఈ హైదరాబాద్ వెళ్ళే హైవే 6 లైన్ చేస్తున్నారు. అండ్ ఇది మూలపాడు ఊళ్ళోకి వెళ్లే దారి అనమాట. ఇక్కడ నుంచే మీకు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ రోడ్ లోనే అండ్ మూలపాడు బటర్ఫ్లై పార్క్ కూడా ఈ రోడ్ లోనే. సో 2000 ఎకరాల దాకా మీకు మూలపాడు బటర్ఫ్లై పార్క్ ఇంకా డెవలప్ చేయడానికి అవకాశం ఉన్న జోన్ అది.
సో ఇక్కడే మూలపాడు వాటర్ ఫాల్స్ ట్రెక్కింగ్ పాయింట్. సో ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. ఈ స్టేడియంకి వెళ్ళక ముందలే మనకి రైట్ సైడ్ లో భువనేశ్వరి ప్రాజెక్ట్స్ వారి ఆ, ఈ మన యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అయితే ఉందండి. సో ఇది చాలా స్ట్రాటజిక్ గా ఇబ్రహీంపట్నంకి 6 కిలోమీటర్స్ లో. ఇబ్రహీంపట్నం మనకి కరెక్ట్ గా డైరెక్ట్ గా వెంచర్ గా అయితే 7 కిలోమీటర్స్ లో. అండ్ ఆ కోర్ క్యాపిటల్ కి ఇది 5.2 కిలోమీటర్స్ ప్లస్ ఇక్కడ 1.5 కిలోమీటర్స్. ఈ 7 కిలోమీటర్స్ లో మన కోర్ క్యాపిటల్ లో ఉండే అద్భుతమైన అవకాశం ఇది. సో ఈ ప్రాజెక్ట్ గురించి మనం ఫుల్ గా డిస్కస్ చేస్తే ఇది ఐకానిక్ బ్రిడ్జ్. అండ్ ఈ అమరావతి ఎన్ఆర్ రింగ్ రోడ్ ఇది. ఇది మూలపాడు ఊర్లోకి వెళ్ళే రోడ్డు. ఇక్కడే మీకు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. ఇదైతే మన ప్రాజెక్టు. సో ఇక్కడ బటర్ఫ్లై పార్క్. ఇక్కడ ఆల్రెడీ మనకి ఈ స్కూల్స్ అండ్ కాలేజెస్ అనేవి చాలా ఉన్నాయండి ఇక్కడ. ఈ స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్, ఆర్కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఎంవిఆర్ కాలేజ్, అలాగే ఇక్కడ నిమ్రా కాలేజ్. సో ఈ విధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అనేవి బాగా ఉన్న జోన్ ఇది. సో ఈ ప్రాజెక్ట్ గురించి మనం చూస్తే, సో గోల్డెన్ మెడోస్ ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి లీవింగ్ ప్యారడైజ్. అంటే ఎల్పి నెంబర్ కూడా వచ్చేసిందండి. 2 ఫేజులుగా లాంచ్ అవుతుంది. ఆల్రెడీ ఫేజ్ 1 లో ఎల్పి నెంబర్ వచ్చేసింది. బుకింగ్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి. సో శ్రీ భువనేశ్వరి ప్రాజెక్ట్స్ వారి ఈ యొక్క గోల్డెన్ మెడోస్ ప్రాజెక్ట్ అన్నమాట. భువనేశ్వరి ప్రాజెక్ట్స్ క్రియేటింగ్ ల్యాండ్ మార్క్స్. సో ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. ఇందులో మనకు వచ్చే డెవలప్మెంట్స్ ఏంటంటే అన్ని కూడా 47 సిమెంట్ రోడ్లు అండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అలాగే కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్. సో అవెన్యూ ప్లాంటేషన్స్, 24 hours వాటర్ ఫెసిలిటీస్, సెక్యూరిటీ సిస్టమ్ 24 hours, సీసీటీవీ అండ్ సర్వేలెన్స్ సెక్యూరిటీ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, వాటర్ పైప్ లైన్ కనెక్షన్స్, అలాగే ఫంక్షన్ హాల్, సో పార్క్స్ అండ్ వాటర్ వాకింగ్ ట్రాక్ కూడా వస్తుంది. చిల్డ్రన్స్ ప్లే ఏరియా, యోగా పార్క్ అనేది ఒకటి కొత్తగా డెవలప్ చేస్తున్నారు. అలాగే సూపర్ మార్కెట్, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అండ్ ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ కూడా మనకి ఇందులో వస్తాయి అనమాట. సో ఈ 100% వాస్తుతో మనకి క్లియర్ టైటిల్ తో, అంటే ఏపీసీఆర్డీఏ అప్రూవల్ పొందిన ప్రాజెక్ట్ ఇది. ఇది ఫేజ్ 1 ఆల్రెడీ అప్రూవల్ వచ్చేసిందండి. సో ఫేజ్ 2 కూడా మనకి ఆల్రెడీ ప్లాన్ అయితే వచ్చింది. దానికి అప్రూవల్ కి అనేది వెళ్తుంది. టిఎల్పి నెంబర్ కూడా త్వరలో రానుంది. సో ఇదైతే ఈ ప్రాజెక్ట్ కి వచ్చి డెవలప్మెంట్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సో కోర్ క్యాపిటల్ కి చాలా దగ్గరగా ఉంటూ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి 2 నుంచి 3 సంవత్సరాల్లో బాగా పెరగబోయే అవకాశం ఉన్న జోన్ అండి ఇది. చాలా స్ట్రాటజిక్ లొకేషన్ మీరు చూసుకుంటే. సో ఈ జోన్ అంటే కోర్ క్యాపిటల్ కి చాలా దగ్గర అయిపోతున్నాం. అండ్ ఎన్ఆర్ రింగ్ రోడ్ కి ఇన్సైడ్ వస్తుంది. అండ్ ఈ ఐకానిక్ బ్రిడ్జ్ కి చాలా దగ్గర అవుతుంది. అండ్ ఇదేంటంటే క్రికెట్ స్టేడియం, అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉన్న రోడ్ లో త్వరలోనే క్రికెట్ అకాడమీస్ కూడా ఇక్కడికి చాలా రాబోతున్నాయి. అండ్ మీకు మూలపాడు బటర్ఫ్లై పార్క్ వెళ్ళే దారి కూడా ఇదే. సో ఈ రోడ్ అనేది కూడా ఎక్స్పాన్షన్ లో ఉంది. అంటే 100 ఫీట్ రోడ్డు అనేది ఈ రోడ్ అనేది ఎక్స్పాండ్ చేయబోతుంది గవర్నమెంట్. సో ఈ విధంగా ఎటు చూసినా సరే స్ట్రాటజిక్ గా మనం ఇన్వెస్ట్ చేసి హయ్యర్ రిటర్న్స్ పొందాలి అంటే తక్కువ బడ్జెట్ లో. అంటే ఇక్కడ ఏమి 25,000 గజం 30,000 పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అంతా ఫేజ్ 1. సో ఇది ఫేజ్ 2 లో అయితే మనకి ప్రస్తుతానికి నార్త్ ఈస్ట్ కార్నర్స్, నార్త్ వెస్ట్ కార్నర్స్, ఈస్ట్ ఫేసింగ్ అలాగే వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. సో 201 గజాలు ఉన్నాయి, 220 గజాలు ఉన్నాయి, 198 గజాలు ఉన్నాయి, అండ్ ఇక్కడ 183 గజాలు ఉన్నాయి. ఈ విధంగా మనకి డిఫరెంట్ ఎక్స్టెన్స్ లో మనకి అవైలబుల్ గా ఉన్నాయి ప్లాట్స్ అయితే. మనకి 15,500 ఏమో వెస్ట్ ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగ్ 16,000, నార్త్ ఈస్ట్ ఫేసింగ్ 17,000, అలాగే అదర్ కార్నర్స్ అయితే 16,500కి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయండి. సో ఈ యొక్క మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీని మీ సొంతం చేసుకోవడానికి, సో ఇందులో ప్లాట్స్ బుక్ చేసుకుని హైయర్ రిటర్న్స్ పొందాలనుకున్న వాళ్ళు 9515314274 నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ సరౌండింగ్స్ లో ఉండే డెవలప్మెంట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో ఐకానిక్ బ్రిడ్జ్ అనేది వస్తుంది, దానికి సంబంధించిన అప్డేట్ ఇది. సో ఇది ఐకానిక్ బ్రిడ్జ్ అన్నమాట. సో అమరావతి ఐకానిక్ బ్రిడ్జ్ ఓవర్ కృష్ణా రివర్, ఆర్ఎఫ్పి ఇష్యూడ్ ఫర్ కన్సల్టెంట్ టు ప్రిపేర్ డిపిఆర్. సో డిపిఆర్ అనేది ప్రెసెంట్ రెడీ అవుతుంది. అండ్ గొల్లపూడి వరకు కూడాను హైదరాబాద్ విజయవాడ హైవే ఏదైతే ఉందో అది ఎక్స్పాండ్ అవుతుంది. సో దాని గురించి ఇన్ఫర్మేషన్. అండ్ రైల్వే లైన్ లో నంబూరు ఎరుపాలెం రైల్వే లైన్ లో భాగంగా ఒక రైల్వే స్టేషన్. సో
అంతర్జాతీయ గోల్ఫ్ కోర్స్ కూడా ఇక్కడ డెవలప్ చేసే అవకాశం ఉందండి 150 ఎకరాల్లో. సో ఇదేంటంటే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఇది. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉన్న ఏపీ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ వారి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం మూలపాడు. ఆల్రెడీ అంతకుముందు ఇంటర్నేషనల్ మ్యాచెస్ కూడా జరిగినాయి. ఇది మూలపాడు బటర్ఫ్లై పార్క్ అండ్ వాటర్ ఫాల్స్ అండ్ ట్రెక్కింగ్ మూలపాడు. సో ఇక్కడ ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్స్ గానీ, మనకి కాలేజెస్ గానీ అండ్ కొండపల్లి ఫోర్ట్ అండ్ టాయ్స్ కి కూడా చాలా దగ్గరలో ఉంటుంది. పరిటాల ఆంజనేయ స్వామి టెంపుల్ కి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే 9515314274 నంబర్ కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఇందులో ప్లాట్ బుక్ చేసుకుని హైయర్ రిటర్న్స్ పొందడానికి కూడా 9515314274 నంబర్ కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.